మన సభ్యుల్లో ఒక ఆయన చాలా కాలంగా అడుగుతూ ఉన్నాడు. రుద్రాక్ష ధారణకు సంబంధించినటువంటి నియమాలు చెప్పండి దయచేసి అని. ఆయన ఒక్కరు మాత్రమే అడిగారు. కాకపోతే చాలా సార్లు అడిగారు. ఎన్ని సార్లు అడిగారో నాకు గుర్తులేదు కానీ అడుగుతూనే ఉన్నారు. పాపం ఆ ఒక్కరి కోసమైనా సరే ఈ యొక్క అంశాన్ని చెప్పాలి. రుద్రాక్ష ధారణకు సంబంధించినటువంటి నియమాలన్నీ చెప్పాలి అని అనిపించి ఇప్పుడు చెప్తూ ఉన్నాను. శివ మహాపురాణంలో చూసుకున్నట్లయితే విద్యేశ్వర సంహిత అని ఉన్నది. విద్యేశ్వర సంహితలో 25వ అధ్యాయంలో రుద్రాక్ష ధారణకు సంబంధించినటువంటి అంశాలన్నీ పూర్తిగా చెప్పడం జరిగింది. మొట్టమొదటగా రుద్రాక్ష అనే పదానికి అర్థమేమిటి అని మనం చూసుకున్నట్లయితే రుద్రుడి యొక్క కళ్ళ నుండి పుట్టినది అని అర్థం వస్తుంది. పరమశివుని యొక్క నేత్రముల నుండి పుట్టింది కాబట్టి రుద్ర అంటే పరమశివుడు, అక్ష అంటే కళ్ళు, ఆయన కళ్ళ నుండి ఉద్భవించింది కాబట్టి దానికి రుద్రాక్ష అనే పేరు వచ్చినది. రుద్రాక్ష ధారణకు సంబంధించినటువంటి విషయాలను చెప్పవలసిందిగా ఒకానొక సందర్భంలో శౌనకాది మహామునులందరూ కూడా సూత మహర్షిని కోరారు. ఆ సందర్భంలో సూత మహర్షి శౌనకాది మహామునులందరికీ కూడా చెబుతూ ఉన్నాడు. అంతకంటే కూడా ముందు పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. పార్వతీదేవి అడిగింది, రుద్రాక్ష మహిమ చెప్పండి స్వామి అని. ఆ సందర్భంలో పార్వతీదేవికి చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు. శివ ఉవాచ శ్రూయతాంతు మహేశాని రుద్రాక్ష మహిమా శివే కథయామి తవ ప్రీత్యా భక్తానాం హితకామ్యయా దివ్యవర్ష సహస్రాణి మహేశాని పునఃపుర తపఃప్రకుర్వతస్త్రస్తం మనస్సంయమ్య వై మమ. చాలా కాలం క్రితం నేను కొన్ని వేల దివ్య సంవత్సరాల పాటు ఘోరమైనటువంటి తపస్సు చేశాను. లోకాల మేలు కొరకే నేను ఈ యొక్క తపస్సు చేశాను. ఆ సందర్భంలో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు గడచిన తరువాత నా మనస్సు ఎందుకో ఒక్కసారిగా వ్యాకులపడింది. నా మనస్సు తీవ్రమైనటువంటి క్షోభకు గురైంది. అప్పుడు వేల సంవత్సరాల తరువాత నా కళ్ళు మెల్లగా తెరిచాను ఒకసారి. ఆ విధంగా తెరచినప్పుడు నా యొక్క నేత్రముల నుండి, నా యొక్క కళ్ళ నుండి కొన్ని జలబిందువులు క్రిందకు రాలాయి, భూమి మీదకు రాలాయి. ఆ విధంగా రాలినటువంటి జలబిందువుల నుండి ఈ యొక్క రుద్రాక్షలు ఉద్భవించాయి అని చెప్పాడు పరమశివుడు. అంటే పరమశివుడు యొక్క కళ్ళ నుండి ఆయన యొక్క ఆనంద బాష్పములు అని చెప్పవచ్చు. ఆ విధమైనటువంటి ఆనంద బాష్పములు నేల మీదకు పడినప్పుడు ఆ యొక్క జల బిందువుల నుండి పుట్టినవే రుద్రాక్ష వృక్షాలు అని చెప్పి ఉన్నారు. దీంట్లో మొదటగా రుద్రాక్ష వృక్షములే వచ్చాయట. వృక్షముల నుండి ఆ తరువాత రుద్రాక్షలు పుడుతూ వచ్చాయి. చాలామంది చెట్టు ముందా విత్తు ముందా అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం చూసారా. మిగిలినటువంటి వాటి గురించి తెలియదు కానీ రుద్రాక్షకు సంబంధించి మాత్రం చెట్టే ముందు అని మనకు అర్థమవుతూ ఉన్నది. రుద్రుని యొక్క కన్నీటి నుండి, అంటే కన్నీరు అనంటే ఏడిచినప్పుడు వచ్చినది కాదు, రుద్రుని యొక్క కన్నుల నుండి వచ్చినటువంటి నీటి నుండి ఉద్భవించినటువంటి రుద్రాక్ష వృక్షము, దాని నుండి ఉద్భవించినవే రుద్రాక్షలు. ఆ విధంగా ఉద్భవించాయి కాబట్టే వాటికి రుద్రాక్షలు అనే పేర్లు వచ్చాయి. అక్కడ హిమాలయాలతో మొదలుపెట్టి మథుర, అయోధ్య మొదలైనటువంటి అన్ని క్షేత్రాల్లోనూ కూడా, అన్ని మహానగరాల్లోనూ కూడా, దేశమంతా కూడా రుద్రాక్ష మొక్కలు ఆ తరువాత వ్యాప్తి చెందాయి అని స్వయంగా పరమశివుడే చెప్పాడు. ఇకపోతే ఈ యొక్క రుద్రాక్షను ఎవరైనా ధరించవచ్చా? ఈ ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. కొంతమందే ధరించవచ్చేమో, పండితులు మాత్రమే ధరించాలేమో అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ శివ మహాపురాణంలో ఉన్నటువంటి వచనాల్ని మనం చూసుకున్నట్లయితే కనుక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అలాగే స్త్రీలు కూడా రుద్రాక్షమాలను ధరించవచ్చు అని స్పష్టంగా చెప్పబడింది. బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా శూద్రా జాతా మమాజ్ఞయా రుద్రాక్షాస్తే పృథివ్యాంతు తజ్జాతీయా శుభాక్షకాః. మన యొక్క ధర్మశాస్త్రాలు, పురాణాలు ఏమి చూసుకున్నప్పటికీ కూడా ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ధర్మాలు చెప్పి ఉంటారు. వర్ణధర్మాలు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా, వర్ణధర్మాలు వేరువేరుగా ఉన్నంత మాత్రాన ఒకరిని తక్కువ చేసినట్టు కాదు, ఒకరిని ఎక్కువ చేసినట్లు కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మన దేశంలో నేటికి చూసుకున్నట్లయితే కనుక చాలా అంశాల్లో మనం వయోవృద్ధులకు వేరే నియమాలు ఉంటాయి, స్త్రీలకు వేరే నియమాలు ఉంటాయి, సాధారణ వ్యక్తులకు వేరే నియమాలు ఉంటాయి. అదేవిధంగా మన యొక్క ధర్మశాస్త్రాల్లో
వర్ణాన్ని బట్టి నియమాలు ఉంటాయి. ఆ విధంగా పరమశివుడు స్వయంగా చెబుతూ 4 వర్ణాల వాళ్ళ కోసము కూడా ఈ యొక్క రుద్రాక్షలు ఉద్భవించాయి అని ఆయన స్పష్టంగా చెప్పాడు. చెప్పి ఏ రుద్రాక్షలు ఎవరు ధరించాలి అని చెప్పినటువంటి సందర్భంలో బ్రాహ్మణులకు కాస్త తెల్లగా ఉన్నటువంటి రుద్రాక్షలు ధరించాలి అని, క్షత్రియులు ఎర్రగా ఉన్నటువంటివి, వైశ్యులు మధ్యమంగా అంటే తెలుపు మరియు ఎరుపుకి మధ్యలో ఉన్నటువంటి పసుపు వర్ణంలో ఉన్నటువంటి రుద్రాక్షలు ధరించాలి అని, అంటే శూద్రులు నల్లగా ఉన్నటువంటి రుద్రాక్షలు ధరించాలి అని పరమశివుడు చెప్పాడు. కానీ ఇందులో దాగి ఉన్నటువంటి ఒక రహస్యం మనం చూసుకున్నట్లయితే తెల్లగా ఉన్నప్పటికీ, ఎర్రగా ఉన్నప్పటికీ, అలాగే పసుపచ్చగా ఉన్నప్పటికీ కూడా ధరించగా అన్నిటికీ కూడా ఒకే రంగు వస్తుంది. ఆ రంగే నలుపు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మొదట ధరించేప్పుడు ఆయా రంగులు ఉన్నప్పటికీ కూడా అందరి మెడలోనూ కూడా భాషించేవి నల్లటి రుద్రాక్షలే అని మనం చెప్పుకోవాలి. కాకపోతే ధరించే సమయంలో మాత్రమే ఈ నియమాలు చెప్పారు. ఇక ఎన్ని రుద్రాక్షలు ధరించాలి? అందరూ ధరించవచ్చు అని చెప్పారు, బాగానే ఉంది. ఎన్ని రుద్రాక్షలు ధరించాలి అని మనం చూసుకున్నట్లయితే మెడలో ధరించే రుద్రాక్షలు 108 లేదా 54, 27 ఈ విధంగా 3 సంఖ్యల్లోనూ కూడా మనము ధరించవచ్చు. అలాగే రుద్రాక్షలలో ఏ రుద్రాక్షలు శ్రేష్టమైనవి అని మనం చూసుకున్నట్లయితే ఏకముఖి నుండి చతుర్దశ ముఖముల వరకు, అంటే ఏకముఖి అని అంటే కనుక ఒక ముఖము ఉన్నది, చతుర్దశ అంటే 14 ముఖములు ఉన్నది. ఈ విధంగా 14 ముఖాల వరకు కూడా రుద్రాక్షలు మనకు కనిపిస్తాయి. 14 ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష సామాన్యమైనది. దానికంటే కూడా 13 ముఖాలు ఉన్నటువంటిది కొంచెం ఉత్తమంగా ఉంటుంది. 12 ముఖాలు ఉన్నది మరింత ఉత్తమం, 11 ఇంకా ఉత్తమం. ఆ విధంగా మనం తగ్గించుకుంటూ వెళ్లే కొద్దీ కూడా ఆ యొక్క రుద్రాక్ష యొక్క మహిమా శ్రేష్టత్వము పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా మనమంతా కూడా పంచముఖ రుద్రాక్షమాల నుండి ఏకముఖి వరకు మాత్రమే ధరిస్తూ ఉంటాము. కావున పంచముఖి శ్రేష్టమైనది. దానికంటే తక్కువగా మనం అలా వెళ్ళగా ఏకముఖి రుద్రాక్ష అత్యంత శ్రేష్టమైనది. ఏకముఖి రుద్రాక్ష ధరించిన వాళ్లను సాక్షాత్తు శివస్వరూపాలుగా ప్రకటించింది శివపురాణం. పంచముఖి రుద్రాక్ష కూడా కాలాగ్ని రుద్ర స్వరూపంగా చెప్పబడింది కాబట్టి అది కూడా శ్రేష్టమైనదే. 1 నుండి 5 ముఖాల వరకు ఉన్నటువంటి రుద్రాక్షలను మనం ధరించే ప్రయత్నం చేయాలి. అలాగే రుద్రాక్ష యొక్క పరిమాణాన్ని మనం చూసుకున్నట్లయితే, అంటే సైజు ఎంత చిన్నగా ఉంటే అంత శ్రేష్టము అని చెప్పబడింది. కావున చిన్నగా ఉన్నటువంటి రుద్రాక్షలు దొరికితే కనుక మనం ధరించే ప్రయత్నం చేయవచ్చు. లేకపోయినప్పటికీ కూడా ఏకముఖి నుండి పంచముఖి వరకు కూడా దొరికినటువంటి పరిమాణంలోనే మనం తీసుకోవచ్చు. అవి ధరించడం ముఖ్యం. ఇక రుద్రాక్ష ధరించినప్పుడు పాటించవలసినటువంటి నియమాలేమిటి? చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఏదైనా ఒక రుద్రాక్షను మనం కొనుక్కున్నాం అనుకోండి, రుద్రాక్ష కావచ్చు, రుద్రాక్ష మాల కావచ్చు, కొనుక్కున్న తర్వాత దగ్గరలో ఉన్నటువంటి నదీ నీటిని తెచ్చి ఆ నదీ నీటితో మొట్టమొదటగా అభిషేకం చేయాలి, అంటే కడగాలి. ఆ తర్వాత పంచగవ్యాన్ని తెచ్చుకుని, పంచగవ్యము అంటే ఏమిటి అని వేరొక వీడియోలో చెప్పాను, చూడని వాళ్ళు చూడండి. ఆ పంచగవ్యంతో ప్రోక్షణ చేసుకోవాలి. ప్రోక్షణ చేసుకున్న తరువాత శివుడి నామాలు చెప్పుకుంటూ ధరించాలి. పండితులైతే కనుక వేద మంత్రాలతో ధరించాలి. సాధారణ వ్యక్తులందరూ కూడా శివుడి నామాలు చెప్పుకుంటూ ధరించాలి. అంతేకాని ఏ నామము చెప్పకుండా మాత్రం ధరించకూడదు. ఇక రుద్రాక్షమాలను లేదా రుద్రాక్షను ధరించడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి, దానివల్ల మనకు కలిగేటటువంటి లాభాలు ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే, రుద్రాక్షమాలను ఎవరైతే ధరిస్తారో వాళ్లకు చుట్టుపక్కల కూడా భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస మొదలైనటువంటి దుష్టశక్తులేవి కూడా చేరవు. పిశాచాది బాధలు ఉండవు, ప్రేత బాధలు ఉండవు. అంటే దుష్టశక్తి అనేది రుద్రాక్ష ధరించినటువంటి వ్యక్తి ఇరు పంచాల్లో ఎక్కడా కూడా రాదు, చుట్టుపక్కల చేరే అవకాశమే లేదు. అలాగే మన మీద ఎవరైనా మంత్రప్రయోగం చేశారనుకోండి, రుద్రాక్ష ధరించిన వారిని ఆ యొక్క మంత్రశక్తి కూడా చేరదు, అంటే చేతబడి మొదలైనటువంటివి. ఎందుకంటే ఆ విధమైనటువంటి పిశాచాది శక్తులు కావచ్చు, ఆభిచార శక్తులు కావచ్చు, రుద్రాక్షను చూసిన వెంటనే వెనక్కు పరిగెత్తుకుని వెళ్ళిపోతాయి. భయం, రుద్రాక్ష అంటే కనుక దుష్టశక్తులకు భయము. రుద్రాక్షలు ధరించిన వాళ్ళు అన్నిటినీ పొందుతారు, సర్వకామములు కూడా తీరుతాయి. అంటే మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి. అంతేకాక రుద్రాక్ష ధారణ వల్ల చేసినటువంటి పాపాల నుండి విముక్తులవుతారు. అంటే తెలిసి చేసిన పాపాల నుండి కాదు, తెలియక చేసిన పాపాల నుండి విముక్తులవుతారు. లేదా తెలిసి పాపం చేసినప్పటికీ కూడా
పశ్చాత్తాపం చెంది మళ్ళీ చేయను అని భగవంతుడికి చెప్పుకుని రుద్రాక్ష ధరించిన వారు కూడా ఆ పాపాల నుండి బయటపడతారు. అలాగే ఆయుర్వృద్ధి కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, అన్ని పనులు కూడా నెరవేరతాయి, సంపద వృద్ధి చెందుతుంది, విద్య వృద్ధి చెందుతుంది. ఈ విధంగా రుద్రాక్ష అనంటే కనుక సర్వాభీష్ట సిద్ధిని కలుగజేస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా విశేషంగా లభిస్తుంది. ఎవరైతే రుద్రాక్షను ధరిస్తారో, ముఖ్యంగా ఏకముఖి మొదలైనటువంటి తక్కువ ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షలను ఎవరైతే ధరిస్తారో ఆ రుద్రాక్ష ధరించినటువంటి వ్యక్తికి దగ్గరగా లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. సర్వ సంపదలు కూడా నివసిస్తూ ఉంటాయి. ముఖ్యంగా రుద్రాక్షను ధరించినటువంటి వ్యక్తి పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అని అంటే కనుక మద్య మాంసాలను విడిచిపెట్టాలి. అంటే కనుక మెడలో రుద్రాక్ష ఉండగా మద్య మాంసాదులు తీసుకోకూడదు. అలాగే ఆహారంలో కూడా ఉల్లి వెల్లుల్లి మొదలైనటువంటి తినకూడని పదార్థాలే ఇవి కూడా తీసుకోకూడదు రుద్రాక్షను ధరించినటువంటి వ్యక్తి. అంతేకాక అపవిత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా ముట్టుకోకూడదు. ఏదైనా ఆశౌచం వచ్చినప్పుడు, అంటే జాతాశౌచం కావచ్చు, మృతాశౌచం కావచ్చు, పురిటి మైల అంటాము, అలాగే మరణించినప్పుడు వచ్చేటటువంటి మైల, ఆయా సందర్భాల్లో కూడా రుద్రాక్షను తీసేయాలి తప్ప ధరించకూడదు. మలమూత్రాది విసర్జనలకు వెళ్ళినప్పుడు కూడా రుద్రాక్షను ధరించకూడదు. ఈ విధంగా పూర్తిగా మడిని పాటిస్తూ ఆ యొక్క రుద్రాక్ష శక్తిని కాపాడుకుంటూ ఉండాలి. పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే ధరిస్తూ ఉండాలి. రుద్రాక్ష ధారణకు సంబంధించి అనేక అంశాలను మనం చెప్పుకున్నాం. ఇంకా ఈ అంశాల్లో మీకు సందేహాలు ఉన్న ఎడల తప్పక వ్యాఖ్య రూపంలో తెలియజేయండి. స్వస్తి.